ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలీయులకి పరలోకపు మన్నాను దినదినం అనుగ్రహించినట్లుగా మాకు ప్రతిదినము మీ వాక్యాన్ని ప్రసాదించి, మీ వాక్యపు ఆహారం ద్వారా మా శరీరాన్ని బలపరిచి, మా ఆత్మను తీర్చిదిద్ది మీ పరలోకం వైపు మేము ప్రయాణం చేసి మీ అడుగు వేసేలాగా మీ కృప మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మరొక వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా అపవిత్రాత్మ అంధకార శక్తిని లయపరచండి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయండి, నీవేం పలుకవలసింది నేను బదులిస్తానని చెప్పారు ప్రభువా. మీరే నా ద్వారా వించున్న ప్రతి ఒక్కరితో, నాతో, నా కుటుంబంతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఐ రిసీవ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? సంతోషంగా ఉన్నారా? మనం ఒకవేళ కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, మనం పరిస్థితి ఏదైనా కూడా యేసును పట్టి, యేసును కలిగి అన్ని పరిస్థితుల్లో కూడా మనము ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. పౌలు భక్తుడు పడిన కష్టాలు మనందరికీ తెలుసు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట ఏంటంటే, ఆయన జైల్లో నుంచి ఆనందించుడి అని చెప్పాడు. అంతేకాదు, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని చెప్పాడు కదా. అంటే ఆయనకి యేసులోని ఆనందం అంత మించిపోయిందనమాట. ఆయన చుట్టూ పరిస్థితి, జైల్లో ఉన్న వాతావరణం ఉన్న, జైల్లో ఉన్న ఆ జైల్లో ఉన్న పరిస్థితులు ఏమో ఆయన ఏం చేయలేకపోయినాయి. హల్లెలూయా. ఆనందం అంటే మనకి లోపల నుంచి బయటకు వచ్చేది, సంతోషం అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. సో క్రీస్తులో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆనందించాలి. క్రీస్తులో ఉన్న వాళ్ళ లోపల నుంచి ఎప్పుడు ఆనందం వస్తూనే ఉంటుంది. అలాంటి ఆనందం మనకు ప్రభువు అనుగ్రహించును గాక. ఈరోజు మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నిర్గమకాండంలో దేవుని యొక్క పదాజ్ఞలు ఉంటాయి. అవన్నీ క్రైస్తవులుగా మనందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా తెలుసు, క్రైస్తవులనే కాదు. సో ఈ 12వ వచనం చదివితే కనుక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటారు పెద్దలకు. ఎవరికన్నా మన దేశంలో నమస్కరిస్తే సుపుత్ర ప్రాప్తిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ అట్లా అంటారు కదా. దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆయుష్ నీకు ఎక్కువ కలగాలి అని మాత్రమే కాదు, కానీ మరణం లేదు అనే మాట అన్నమాట. దీర్ఘాయుష్ ఈ సంవత్సరం 60 ఏళ్ళు నిన్ని, నెక్స్ట్ ఇయర్ 61 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు, అలా నీ ఆయుష్కాలం వెళ్తూనే ఉండాలి అని చెప్పి. ఈ 12వ వచనం చూస్తే, దేవుడు నీకు అనుగ్రహించు దేశంలో, దేవుడు నీకు ఒక దేశాన్ని అనుగ్రహిస్తా అన్నాడు కదా. ఇక్కడ మనం మిస్ అయిపోతుంటాం. మనమేమనుకుంటాం, నేను భారతదేశంలో ఉన్నా, భారతదేశంలో దీర్ఘాయుష్తో నేను వర్ధిల్లుతాను అని. కాదు, భారతదేశంలో నా తల్లిదండ్రులు భారతీయులు ఇక్కడ పుట్టారు కనుక నేను ఈ దేశంలో నాకు సిటిజన్షిప్, నేను భారతీయురాల్ని. దేవుడు అందు వాగ్దానం ఇచ్చింది ఈ దేశం కాదు, పరలోక రాజ్యం. హల్లెలూయా. నీవు పరలోక రాజ్యంలో, మరణము లేని రాజ్యములో, మరణము రుచి చూడనటువంటి రాజ్యంలో దీర్ఘాయుష్తో వర్ధిల్లుదువు కాక అని మన ప్రభు మనకు చెప్పారు. ఇది అందరికీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ప్రతి ఒక్కరికి, ప్రతి క్రిస్టియన్కి చెప్పాలంటే భూమి మీద ప్రతి ఒక్కరు చేయవలసిన పని. సో దీర్ఘాయుష్ మనకు కావాలి, పరలోక రాజ్యం మనం చేరాలంటే తల్లిదండ్రులని దేవుడు సన్మానించమని చెప్పాడు. సో తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి, ఈరోజు కొంచెం మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు అంటే ఎవరు? మనకి శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు. మన అమ్మ, మన నాన్న, అది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది తల్లిదండ్రులు మర్చిపోతున్నామని చెప్పి ఈ మధ్యన కొన్ని అలవాట్లు చేసుకున్నారు. ఏంటి? ఫాదర్స్ డే, మదర్స్ డే. అంటే ఆ రోజు ఒక్కటేనా మదర్, మనకు మదర్, ఆ రోజైనా ఫాదరు కాదు. ప్రతిరోజు మనకు వాళ్ళ అమ్మ నాన్నలే. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంతకాలం మనకు వాళ్ళ అమ్మ నాన్నలే. వాళ్ళని గౌరవించవలసిందే. ఫాదర్స్ డే, మదర్స్ డే రోజు ప్రత్యేకంగా, ఒకవేళ మనం బిజీగా ఉన్న వెళ్ళి ఆ రోజు వాళ్ళని పరామర్శించి వాళ్ళతో స్పెండ్ చేసి గిఫ్ట్ ఇవ్వడం అనేది ఓకే, మంచి విషయం, అదేం చెడు అని నేను అనను. కానీ
వాళ్ళని ప్రతి విషయంలో మనం సన్మానించాలి. అసలు ముందు ఈ సన్మానం అంటే ఏంటి? గిఫ్ట్ ఇవ్వడమా? ఇప్పుడు సన్మాన సభలో అని పెడుతుంటారు కదా, సన్మాన సభలో ఆ వ్యక్తి గురించి ఒకవేళ నన్ను సన్మానం చేస్తున్నారు అనుకోండి, నన్ను కూర్చోబెట్టి నన్ను ఎరిగిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, అనేక మంచి విషయాలు, లేకపోతే నాతో ఉన్న అనుబంధాన్ని చెప్తారు, ఏదో గిఫ్ట్లు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. వాటికంటే ముఖ్యంగా మనం ఒకటి చూస్తాం ఏంటంటే ఒక శాలువా కప్పుతారు కదా. అది సన్మానించడంలో, సన్మాన కార్యక్రమంలో శాలువా అనేది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. మరి సన్మానించడం అంటే శాలువా కప్పడమా? మన గురించి కొన్ని మంచి మాటలు చెప్పడమా? మనకు ఒక పూలదండ వేయడమా? మన ప్రేమను, నా మీద ఉన్న ప్రేమను చెప్పడమా? కాదు ప్రియులారా. అవన్నీ మంచి విషయాలైనా సన్మానించడము, సన్మానము అనేది మనం ఈరోజు ధ్యానిద్దాం. సో మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 23:9 వచనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు, మా వారికి కూడా అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేరు కదా, మరి తల్లిదండ్రులను సన్మానించమన్న మాట ఇంకా వదిలేయచ్చా? నేను వదిలేయచ్చా? కాదు. అమ్మ నాన్న స్థానంలో మనకి మన ఇంటి పెద్దని, ఒక అన్నయ్యనో, లేదంటే ఒక పెదనాయన్నో, లేదంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళని, అనుభవంలో ఉన్న వాళ్ళని మనకు దేవుడు ఇస్తాడు. లేదంటే మనం వెళ్ళే సంఘంలో మనం ఒక అంకుల్ ఆంటీ అంటుంటాం కదా, వాళ్ళు మన దైవజన్లో మనకు తల్లిదండ్రులుగా భావించాలి. ఇంకా అంతేకాదు, ఇంకొక విషయం ఇక్కడ మనం చదువుకుందాం. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 9వ వచనం. ఒక్కడే మీ తండ్రి, భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరలోకమందున్న మన తండ్రి ఆయన దేశంలో మనకి దీర్ఘాయుష్నిస్తానని సెలవిచ్చాడు. ఇప్పుడు అర్థమైంది కదా. మనకు తల్లిదండ్రులు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు నన్ను దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఎవరు దీవించాలి? ఎవరు దీవించాలి? దీవెన ఎక్కడ పొందాలి? అందుకని ఈ భూమి మీద మనకి జన్మనిచ్చిన, శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు కొంతకాలం తర్వాత దేవుని సన్నిధికి చేరుతారు. మనకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు. మనకు 100 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు కదా. వాళ్ళు ముందు పుట్టారు కనుక వెళ్ళిపోతారు దేవుని పిలుపు అందుకొని. కానీ మనల్ని పరలోకంలో ఉన్న తండ్రి, మనల్ని సృజించి నడిపించుతున్న తండ్రి, మనతో ఎప్పుడు వస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఆయన మాట మనం వినాలి. ఆయనను తండ్రిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఫాదర్స్ డే అంటే అది. నీ తండ్రిని నువ్వు గుర్తించినప్పుడు, నీ పరలోకపు తండ్రిని నువ్వు గుర్తించినప్పుడు అదే నీకు ఫాదర్స్ డే. యేసు నా దేవుడు అని మనం గుర్తించినప్పుడు అది ఫాదర్స్ డే. అలాగే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఎలా ఆదరించానని దేవుడు చెప్తున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. యెషయా గ్రంథము ఆఖరి అధ్యాయము 12, 13 వచనాలు. మీరు చంకన ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడింపబడిదరు. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఎవరు ఆడిస్తారు? చంకకు ఎవరు ఎత్తుకుంటారు? తండ్రి ఎత్తుకుంటారు, తల్లి కూడా ఎత్తుకుంటారు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. హల్లెలూయా. ఇప్పుడు మన తల్లి తండ్రి ఎవరు చెప్పండి? మన తల్లి తండ్రి ఎవరు? యేసయ్య. ఈ భూమి మీద నువ్వు ఎవరిని తండ్రి, ఫాదర్ చర్చి ఫాదర్ అంటాం కదా మనం. దేవుడేం చెప్పాడు? ఈ భూమి మీద నువ్వు ఎవరిని ఫాదర్ అని పిలవద్దని చెప్పాడు. కొన్ని సంఘాల్లో పిలుస్తారా? పాదిరి గారు అంటారు కదా. గ్రామాల్లో ఫాదర్ అంటారు, రాని వాళ్ళు పాదిరి గారు, మా పాదిరి గారు అంటారు. దేవుడేం చెప్పాడు? నువ్వు ఎవరిని ఫాదర్ అని పిలవద్దు. పరలోకమందున్న దేవుడే నీకు ఫాదర్, నీకు ఆయన తండ్రి. అంతేకాదు, నేను నీకు తల్లిని కూడా. ఎందుకంటే ఈజిప్ట్లో నీవు చెప్పరాని పాపాలన్నీ చేసి సైతాను వలల్లో చిక్కుకుపోయినప్పుడు ఆ వలలన్నిట్లోంచి ఆయన మనల్ని విడిపించి ఆయన రక్తం ఇచ్చి, ఒక తల్లి ప్రసవ వేదన పడి బిడ్డను ఎలా కంటుందో మనల్ని అందరినీ క్రీస్తు ఆయనలో రక్తం ద్వారా కనటం ద్వారా మనం ఆయన పిల్లలమయ్యాం కనుక ఆయన మనకు తండ్రి కాదు, ఆయన మనకు తల్లి కూడా. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న తల్లిదండ్రుల్ని సన్మానించడం మనం నేర్చుకుందాం. పరలోకమందున్న మన తండ్రిని, మన తల్లిని కూడా
మనం సన్మానించడం నేర్చుకున్నాం. అంటే యేసయ్యని సన్మానిద్దాం. ఈ శరీరం ఇచ్చిన తల్లిదండ్రులను కూడా మనం తప్పకుండా సన్మానించవలసిందే. సో అలాంటి ఒక వాక్యాన్ని ఒక వాక్య వివరణ మీకు పరిశుద్ధ గ్రంథంలోంచి నేను చెప్పాలనుకున్నాను. ఆదికాండము 27వ అధ్యాయం. అంటే మీకు సన్మానించడం, ఎవరిని సన్మానించాలి అనేది మీరు తెలుసుకున్నారు కదా. మనం తెలుసుకున్నాం, భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి. పరలోకమందున్న దేవుడు మనకి తల్లి తండ్రి అని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆ తల్లి తండ్రిని కూడా మనం తప్పకుండా సన్మానించవలసిందే. సో ఆదికాండము 27వ అధ్యాయము, కొన్ని వచనాలు ఇక్కడ చదువుతాను. 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకొను. చూసారా, ఏశావు యాకోబు పుట్టుక మనకు కొంచెం తెలుసు. రెబెకా గర్భంలో ఎంతో బలమైన ప్రార్థన చేసిన తర్వాత రెబెకా గర్భవతి అయినప్పుడు ఆవిడ గడుపులో పిల్లలు గంతులు వేస్తుంటే తన తొలికాన్పు తెలియక అత్త ఉంటే చెప్పును కదా, అత్త లేదు, అప్పటికి చనిపోయింది కనుక దేవుని దగ్గర ఆవిడ మొరపెడితే, అమ్మ 2 జనాంగాలు నీ కడుపులో ఉన్నాయి అని దేవుడు చెప్పాడు. చూసారా, చెప్పినప్పుడు 2 జనాంగాలు ఏంటి మరి అంటే 2 డిఫరెంట్ గ్రూప్స్ ఆ తల్లి గడుపులో ఉన్నాయని చెప్పాడు. సో వాళ్ళు అట్లా పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు ఇస్సాకు చనిపోతూ పెద్దవాడయ్యి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన మ్యాంటిల్, తన దీవెన తన బిడ్డలకు ఇవ్వటానికి దగ్గరకు పిలిచాడు. మనకు తెలిసిన కథనే. ఎప్పుడు వెనకటైనా ఇప్పుడైనా కానీ పెద్దలు వాళ్ళు కాలం చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళు భూమిని దాటిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లలకి పిలిచి కొన్ని మంచి మాటలు చెప్పుకుంటారు. ఇంకా ఉపయోగకరమైనవి, వాళ్ళు చెప్పకుండా మిగిలి ఉన్నవి ఏమైనా ఉంటే కనుక పిలిచి సంతోషంగా, అయ్యా కుమారుడా ఇట్లా అని చెప్పుకుంటూ ఉంటారు. అదే ఈ ఇస్సాకు చేసిన పని కూడా. అయితే ఏంటి, దేవుని ఆజ్ఞ ప్రకారం పెద్దవాడైనా కానీ ఏశావు కంటే కూడా యాకోబును దేవుడు ప్రేమించి, ఇస్సాకు కూడా ప్రేమించి తన మ్యాంటిల్, తన అభిషేకము యాకోబుకి ఇవ్వటం కరెక్ట్ అని ఆత్మ ద్వారా తెలుసుకొని యాకోబును దీవించిన విషయము ఏశావుకి చాలా బాగా కోపం వచ్చేసింది. అయ్యో, యాకోబును దీవిస్తే దేవుడు సంతోషమే, నన్ను కూడా దీవించవచ్చు కదా అని ఆయన ప్రాధేయపడలేదు. తండ్రి అయిన దేవుణ్ణి ప్రాధేయపడలేదు. కన్న తండ్రి అయినటువంటి ఇస్సాకును కూడా ఆయన అడిగినట్టుగా మనం చూడలేదు. చూడకపోగా ఏంటి, పగ పెంచుకున్నాడు. అరే, ఎందుకు నా తమ్ముడిని దీవించావు, వాడు చిన్నవాడు కదా, మరి గ్రంథం ప్రకారం జ్యేష్ఠుడు కదా దీవెనలు ఎక్కువ రావాలి అని చెప్పి అలా ఆలోచించలేదు. తన జ్యేష్ఠత్వాన్ని చాలా సులువుగా తీసుకున్నారు. జ్యేష్ఠుడుగా ఉండటం అంటే ముందుగా ఆశీర్వాదాలకు ఉండటమే కాదు కానీ బాధ్యతలకు కూడా ముందుగా ఉండాలి. పెద్దలు చేయవలసిన పని అది. ఆ జ్యేష్ఠత్వాన్ని పాటించి తీసుకునేటువంటి మానసిక స్తోమత ఈ ఏశావుకి లేదు కనుక, ఆ దైవ చిత్తంలో లేడు కనుక ఈయన యాకోబుని దీవించితే ఈయన ఏం చేశాడు, తండ్రి చనిపోయే స్థితికి వచ్చాడు. ఇంకా రేపో మాపో అన్నట్టున్నాడు. ఆ తండ్రి కాస్త చనిపోయిన తర్వాత నేను నా తమ్ముని కూడా చంపేసి నేను జీవిస్తాను అని చెప్పి, అంటే ఈయనకున్న ఈర్ష్య ఎక్కడి దాకా తీసుకెళ్ళింది అంటే, ఆ తమ్ముడిని తమ్ముడు కదా, ఒకే తల్లి గర్భంలోంచి వచ్చారే, కానీ జాలి ఉండదు ప్రియులారా. ఇలాంటివి నేను ఎన్నో చూశాను. అన్న కదా అని గౌరవం ఉండదు, తమ్ముడు కదా అని ప్రేమ ఉండదు. వాళ్ళని చంపేయటానికి కూడా మంత్రాలు తంత్రాలు చేస్తారు. వాటిని ఎన్నో ఎదుర్కొని దాటి ఈ దినాన్న యేసుక్రీస్తులో సజీవ సాక్షిగా నేను జీవించానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా. దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నా. స్వకీయులు, సొంత వాళ్ళు, అన్న అని పిలిచిన వాళ్ళు మందులు పెట్టి, మానసిక స్థిమితాలు లేకుండా, జిప్సీస్ లాగా ఏటు వెళ్తుంది తెలియకుండా సంచరించాల్సినటువంటి పరిస్థితులు మా కుటుంబానికి, మాకు బాగా అయిన వాళ్ళు చేశారు ప్రియులారా. షేమ్ ఆన్ దేర్ పార్ట్. వాళ్ళు చేసింది ఏమీ నెరవేరలేదు కదా, అయినా వాళ్ళకి బుద్ధి రాదు, జ్ఞానం రాదు, చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ గెలవరు. ఇక్కడ చూద్దాం అలా చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, దాన్ని భరించిన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకవేళ ప్రియ చెల్లి, తమ్ముడు, నీ ఇంటి మీద ఎవరన్నా ఇలాంటి చేతబడులు, మాంత్రికాలు, తంత్రికాలు చేస్తుంటే బయట వాళ్ళకి చేయరు, ఎక్కువ ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మనవన్నీ విషయాలు వాళ్ళకే తెలుస్తాయి తేలికని. కానీ ఎవరు ఎలా జయం పొందారో, ఎవరు వాళ్ళ శాపాన్ని కొని తెచ్చుకున్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు చెల్లి, తమ్ముడు. భయపడకు, దుఃఖపడకు, ఏమైపోతానో అని
బెంబేలు పడిపోకు, అవసరం లేదు. నువ్వు యేసును కలిగి యేసును సన్మానించి యేసుక్రీస్తుని దేవుడిగా తండ్రిగా చేర్చుకొని ఆయనే నా సమస్తము, ఆయనే నా తల్లి, నాకు తండ్రి అని నువ్వు అనుకుని ఈ ప్రయాణం మొదలు పెడితే కనుక ఆశీర్వాదం నీదే, విడుదల నీదే. సో ఈయన ఎట్లాగైనా చంపేయాలని ప్లాన్ చేసినప్పుడు ఈ తల్లి ఈ రెబెకా ఏం చేసింది అంటే 27వ అధ్యాయం ఆదికాండము 27వ అధ్యాయము 42-43 వచనాలు. ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లో ఉన్న నా సహోదరుడగు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదును. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అన్న. చూసారా ఎంత పోరాటం అంటే, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మీద పడి చంపేసుకునే అంత. ఏశావు మాత్రమే బలవంతుడు కాదు, ఒకవేళ చంపడానికి వస్తే యాకోబు కూడా బలవంతుడే. కానీ యాకోబు దేవుని భక్తిలోనూ తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకున్నటువంటి బిడ్డ కనుక చంపకపోవచ్చు. కానీ ఏశావుకి తమ్ముడిని చంపేటువంటి అంత వినాశనమైన బుద్ధి అన్నమాట. పోనీ దేవుడు తమ్ముడిని దీవించాడు, వెళ్ళి ఆయనతో పాటు కలిసి పని చేసుకుందాం, నాకు ఎంత మాత్రం నేను బతకలేనా అనే తగ్గింపు ఉందో ఏమో చూసారా? ఉండదు, తగ్గింపు ఉండదు. అలాంటి వాళ్ళకి సైతానికి రిలేషన్స్ ఉండవు, సైతానికి ప్రేమ ఏమి ఉండదు, జాలి ఉండదు. దాని గుణం అలాంటిది. నాశనం చూడాలి, మరణం చూడాలి, అప్పుడు దానికి మనశ్శాంతి. కానీ వాళ్ళే మరణిస్తారు. సో నీ అన్న ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా, అది నా చెవిని పడింది కనుక కొన్ని రోజులు నువ్వు వెళ్ళి నీ మేనమామ గారింట్లో లాబాన్ దగ్గర, అంటే నా అన్న రెబెకా వాళ్ళ అన్న, నా అన్న ఇంట్లో తలదాచుకోబిడ్డ. ఈ అన్న కోపం, నీ అన్న ఏశావు కోపం తగ్గిపోయినప్పుడు తిరిగి నేను కబురు చేస్తా, అప్పుడు మళ్ళీ బయలుదేరొద్దు, కానీ ఇప్పటికైతే నువ్వు వెళ్ళిపో అని తల్లి చెప్పింది. చూసారా, ఒకే కడుపును పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు ఎంత భయంకరంగా కొట్లాడుకుంటూ తల్లిదండ్రుల ఆత్మనికి శోభ పెడతారో చూడండి. ఒకే ఇంటి పిల్లలు కూర్చొని ఎదురుబెదురు కూర్చొని ప్రేమగా మాట్లాడుకోలేరు. అందుమూలాన ఏమవుతుంది, తల్లిదండ్రుల మనసు బాధపడుతుంది, దుఃఖపడుతుంది. అయ్యో నేనే కనిపెంచాను కదా వీళ్ళని, ఒకరి ముఖం ఒకరు ఎందుకు చూసుకోరు అని చెప్పి చాలా. మరి ఇది తల్లిదండ్రులను సన్మానించడం అవుతుందా? నీ తల్లిదండ్రులు ఉండగా నీ చెల్లిని నువ్వు ప్రేమించావా? నీ అక్కను ఒకసారి పిలుచుకున్నావా? నీ తమ్ముడిని తమ్ముడు అని పిలిచావా? నీ అన్నని అన్నాని గౌరవించావా? అవన్నీ ఎవరికి వాళ్ళుగా వ్యక్తిగతంగా ఆలోచించుకొని దేవునికి సమాధానం చెప్పాల్సిన విషయాలు. ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ఒక చోట ఎందుకు కూర్చోలేకపోతున్నారు? ఒక చోట ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నారు? అన్నాన్ని ఎందుకు పిలుచుకోలేకపోతున్నారు? ఇది అపవిత్రాత్మ కార్యం ప్రియులారా. అలాంటిది నీ గృహంలో, నీ కుటుంబంలో జరిగి ఉంటే ఇది వింటున్న మీలో ఏ ఒక్కరైనా ఒక ఇనిషియేషన్ తీసుకోండి, ఒక సమయం తీసుకొని వాళ్ళని కౌగిలించుకొని మాట్లాడండి. నువ్వు వాళ్ళ విషయంలో తప్పు చేసుంటే సమాధానపడు, పశ్చాత్తాపడు. అవును చెల్లి, నా మూలా నీ తప్పు జరిగింది, అన్నయ్య నేను తప్పు చేసింది, నన్ను క్షమించవా అని అడుగు, అద్భుతం దేవుడు చేస్తాడు. కానీ ఏశావుకి అలాంటి బుద్ధి రాలేదు, అతను చచ్చే వరకు కూడా ఆ బుద్ధి రాలేదు. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది వాళ్ళ హృదయాలు మార్చుకుంటారు, తిరిగి కోల్పోయిన కుటుంబీకులను కలుసుకొని సమాధానపడి సంతోషిస్తారు. అప్పుడు భూమి మీద పరలోకం ఉన్నట్టే ఉంటుంది. పరలోకం పైనుంచి విడుదల పొంది కిందకు వచ్చినంత సంతోషం ఉంటుంది. ఒకవేళ ఈ పశ్చాత్తాపంలోకి నువ్వు రాలేకపోతే నువ్వు కోల్పోయేది ఏమి లేకపోవచ్చేమో, కానీ సంతోషం సమాధానం కోల్పోతావు. నీ ధనము నీతో ఉండవచ్చు, నువ్వు కోరుకున్న వాళ్ళు నీతో ఉండొచ్చు, కానీ నీకు సంతోషం సమాధానం ఉండదు. ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా సంతోషం సమాధానం లేకపోతే ఆరోగ్యం ఎలా ఉంటుంది? దేవుని సన్మానించినట్లు ఎలా ఉంటుంది? కనిపించిన తల్లిదండ్రులను సన్మానించినట్లు ఏమవుతుంది? దేవుడు 10వ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ రాసి పెట్టలేదా? నీ తల్లిదండ్రులను సన్మానించమని నీకు చెప్పలేదా? నువ్వు భూమి మీద ఉన్నప్పుడు తల్లిదండ్రులను సన్మానించావా? వాళ్ళు సంతోషపెట్టే పని చేసావా? పరలోకంలో ఉన్న తండ్రి తల్లి యేసయ్యని సంతోషపరిచే పని నువ్వు చేస్తున్నావా లేదా? మనం ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. 28వ వచనం చూడండి, 28వ అధ్యాయం. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతిను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించను. చూసారా, తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా పిలిచాడు, ఇస్సాకు కూడా పిలిచాడు. చాలామంది అంటారు యాకోబు మోసగాడు తప్పితే ఏం చూడలేదేమో మరి యాకోబులో.
నేను ఎన్నో ఐశ్వర్యాలు యాకోబుని చదువుతున్నప్పుడు చూశాను, అనుభవించాను. అలాగే తల్లి కొంగుబట్టుకు తిరిగేవాడు. ఈ ఒట్టి మాటలు. తల్లి ప్రేమించడానికి ఆయనలో ఒక కారణం దొరికి ఉంటుంది, తండ్రి ప్రేమించడానికి ఒక కారణం దొరికి ఉంటుంది. అదే నిజమైతే మరి ఇస్సాకు మళ్ళీ యాకోబుని పిలిచి ఎందుకు మాట్లాడాడు? తల్లి మాట్లాడింది కదా, అక్కడికి వెళ్ళిపోమంది కదా అమ్మమ్మ గారింటికి. మళ్ళీ తండ్రి కూడా పిలిచి, అయ్యా నీవు ఈ కానాను కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకోవద్దయ్యా, నీవు మీ తల్లి యొక్క తండ్రి అయిన బెతుయేలు ఇంటికి, అంటే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో, నువ్వు అక్కడ కుమార్తెను పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు. దానికంటే ముందు 46 వచనం చూడండి. రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది, ఈ దేశస్థురాండైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దాన్ని యాకోబు పెళ్లి చేసుకుని ఎడ్ల నా బ్రతుకు వలన నాకేం ప్రయోజనము. అప్పటికే ఏశావు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి హేతు కుమార్తెలను ఇద్దరిని పెళ్లి చేసేసుకున్నాడు. తమ్ముడు తను ఒకేసారి కలిసి పుట్టారు కదా, నేను పెళ్లి చేసుకున్నానే, తమ్ముడికి కూడా పెళ్లి చేయాలని ఆసక్తి ఉందేమో చూడండి అతనికి. లేదు, వాడు అడ్జస్ట్ అయ్యే, నాకైతే 2 పెళ్ళిళ్ళు, హాయిగా ఎంజాయ్ చేసేస్తున్నాడు లైఫ్. అదేనా బంధం అంటే? తనకంటే వెనక పుట్టిన వాళ్ళకి ఏం కష్టం ఉందో ఆలోచించొద్దా? వాళ్ళ కోరికలేంటో, వాళ్ళ చిన్న చిన్న ఆశలేంటో పెద్దవాళ్ళు తీర్చవద్దా? ప్రియ చెల్లి, తమ్ముడు, నీకంటే పైన పుట్టిన వాళ్ళని నువ్వు గౌరవించాలి. తండ్రి తర్వాత నీకంటే పైన పుట్టిన వాళ్ళని నువ్వు గౌరవించాలి, నీకంటే కింద పుట్టిన వాళ్ళని నువ్వు ప్రేమించాలి. సో ఆ ప్రేమ లేదు, 2 పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు. అందుకని ఆ కోడళ్ళు ఇద్దరు నానా కష్టపెట్టారు రిబ్కాను కనుక. అయ్యో యాకోబు కూడా ఇలాంటి పెళ్ళే ఇక్కడ ప్రాంతంలో అమ్మాయిని చేసుకుంటే నాకు చాలా, నేను చచ్చిపోవాల్సిందే. అంటే రిబ్కాని మరణం దాకా తీసుకెళ్లారు. వీళ్ళ క్రియలు, మాటలు, వీళ్ళ విగ్రహారాధనలు, అన్యుల్ని చేసుకొని చాలామంది అన్యుల కోడళ్ళని తెచ్చుకొని, అల్లుళ్ళని తెచ్చుకొని నెత్తి నీరు కొట్టుకొని తర్వాత బాధపడుతుంటారు. మరి అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు కదా, పెళ్లి చేసుకొని ముందు తెలియలేదా నీకు? తెచ్చుకొని వాళ్ళని సంసారం పాడు చేసుకొని మళ్ళీ వాళ్ళని ఒక మాట అని ఇంకా అంటానికి లేదు. నీవు తెలిసి తెచ్చుకున్నావు కనుక వాళ్ళని ఎక్కువగా ప్రేమించి, ఇంకా ఎక్కువగా ప్రేమించి దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకోవాల్సిందే కానీ వాళ్ళని మనం తిట్టి కొట్టి అట్లా ప్రయత్నాలు చేయకూడదు పిల్లలారా. సో 2 కోడళ్ళు వచ్చారు, పెద్ద కుమారుడికి 2 భార్యలు. నాకేం సంతోషం వాళ్ళతో రాలేదు, కానీ యాకోబుని చేసుకునే కుమార్తె అయినా నాకు సంతోషం తెస్తుందేమో అని చెప్పి ఈ తల్లి ఆశపడినట్లుగా చూస్తున్నాం. 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆ ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించి నీకు దయచేయాలి. చూసారా, బోలెడు దేవుల్ని ఇచ్చాడు యాకోబుకి. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు దీవిస్తున్నాడు. ఏంటంటే, నువ్వు వెళ్ళేది పరాయి దేశం నా కుమారుడా, నువ్వు అంతకుముందు వెళ్ళిన దేశం కాదు. ఇప్పట్లాగా ప్రతి విషయాలు పుట్టినింటికి ఫోన్ చేసి చెప్పడాలు, చిటుక్కుమన్నా పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన అత్తగారింటికి వచ్చిన కోడళ్ళారా, ప్రతి విషయం అత్తగారింట్లో జరిగిందన్నీ ఫోన్ చేసి గంటకి పూటకి మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చదివినప్పుడు అదే నేర్చుకోవాలి. అలాగే ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు మర్చిపెట్టండి, వదిలిపోండి. ఆమె భర్త ఆ భార్య హత్తుకొని జీవించడానికి ఒక సమయం ఇవ్వండి. తను వెళ్ళిన కొత్త ఇంట్లో అత్త కోడళ్ళ మధ్య, అత్తమామల మధ్య, వరుదుల మధ్య ఇమ్మడటానికి, ఆడబడుతులతో కలవటానికి కొంత సమయం వాళ్ళకి ఇవ్వండి. పూట మీరు ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు? వాళ్ళని గురించి తెలుసుకోవటం ఎందుకు? ఒకవేళ అక్కడ ఏదైనా తప్పు జరిగిందన్న పరిష్కారం వాళ్లే చేసుకోవాలి, కానీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు చేయలేరు కదా. మరి ఎందుకు అలాంటప్పుడు వై డు ఇంటర్ఫియర్ చెప్పండి. సో ఇక్కడ రిబ్కాకి చాలా కాలం తర్వాత 2 పిల్లలు, కమల పిల్లలు పుట్టినా బహుశా కన్నవారింటికి ఫోన్ చేయలేదేమో. ఈ కాలం ఆడపిల్లలు ఉంటారా? నెల తప్పిన దగ్గర నుంచి కనే వరకు ఫుల్ డాటా రిపోర్ట్ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. మీ కుటుంబాలు మీరే పాడు చేసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రుల సలహా తీసుకోవాలి, కానీ ఎంత మేరకు? ఆడపిల్ల అనేది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పడగొట్టుకోకూడదు, ఆ బ్రిడ్జి ఉంచుకొని అటు ఇటు నడుస్తుండాలి. ఆ రకమైన జ్ఞానం, దైవికమైన జ్ఞానం వివాహం అయిన కాబోతున్న ఆడపిల్లందరికీ ప్రభు అనుగ్రహించును గాక. సో దేవుడు, ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి, యాకోబు ఒంటరివాడు, పెళ్ళి కూడా కాలేదు ఇంకా, కానీ తండ్రి ఎలా ఆశీర్వదిస్తున్నారు చూడండి. అంటే లాబానికి కుమార్తెలు పుట్టారని ఈ యొక్క ఇస్సాకు తెలుసు అనమాట. ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు, ఆత్మలో చూస్తున్నాడు. నా కుమారుడైన యాకోబు భార్య, నా చిన్న కుమారుడి యొక్క భార్య, నా కోడలు లాబాను కుమార్తె
అని ముందుగానే సీయర్ అంటారు, జరగబో సంగతులు ముందుగానే చూసి ఈయన కుమారుని ఆ రకంగా ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన చెల్లి తమ్ముడు, మన అనుభవం సరిపోదు ఈ లోకంలో జీవించడానికి, మన తెలివి జ్ఞానం సరిపోదు. అందుకనే పెద్దల్ని ఆనుకొని మనం జీవించాలి, మన తండ్రి పరలోకపు తండ్రిని ఆనుకొని మనం జీవించాలి. ప్రభా నా భార్య ఎక్కడ, ఎవరు నా భర్త అని యవనస్తులైన ఆడపిల్లలు మగపిల్లలు అడుగుతున్నారా? లేదు. ఎవరినో ప్రేమించడం, ఎవరో చెప్పిన వాళ్ళని చేసుకోవడం, నీకు నచ్చిన వాళ్ళని చేసుకోవడం. భారతదేశంలో వివాహ వ్యవస్థ కూడా ఎంతో ఎంతో పాడైపోయింది ప్రియులారా. దానికోసం నేను దుఃఖపడుతున్నా. అందరికీ రెండో పెళ్ళి, మూడో పెళ్ళి, చనిపోతే చేసుకోవచ్చు కానీ చేసుకొని ఇష్టపూర్వకంగా చేసుకొని మళ్ళీ డేటింగ్లంట, సహజీవనాలంట, ఇవన్నీ చాలా తప్పు ప్రియులారా. ఇవి వాక్యానుసారం కానే కాదు. అట్లీస్ట్ క్రైస్తవులు చేయకండి ఈ పనులు. పెళ్ళికి ముందే ప్రభా నా భార్య ఎవరు, నా భర్త ఎవరు, నువ్వెక్కడ భద్రపరిచావు ప్రభా, మోకరించండి, ప్రార్థన చేయండి. లేదా మీ తల్లిదండ్రుల మాట తీసుకోండి, పరలోకపు తండ్రి మాట తీసుకోండి. పరలోకంలో ఉన్న యేసే మనకి తల్లి తండ్రి, ఆయన మాట తీసుకుంటే ఆ కుటుంబం, ఆ దంపతులు, ఆ కాపురాలు 100 కాలాల పాటు దీర్ఘాయుష్తో సంతోషంతో సాగిపోతాయి ప్రియులారు. యాకోబు తల్లిదండ్రుల మాట తీసుకున్నాడా లేదా? ఇక్కడ ఏశావు తీసుకున్నాడా అని ఆలోచిస్తే యాకోబు తల్లిదండ్రుల మాట మోసుకొని లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ లాబాన్ ఎవరో తెలియదు, ఎప్పుడూ చూడలే. లాబానికి ఆడపిల్లలు ఉన్నది తెలియదు, ఆ ఊరు ఎంత దూరమో తెలియదు, ఏమీ తెలియదు. కానీ తండ్రి అయినటువంటి ఈ యొక్క ఇస్సాకు దీవించాడు కనుక, ఆయన తల మీద శిరస్సు మీద ఒక దీవెన విడుదల చేశాడు కనుక, అయ్యా మీ తాతగారికి అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక నిన్ను తప్పకుండా దీవిస్తాడు కనుక ఈ మార్గం, ఈ మాట తీసుకొని నువ్వు ప్రయాణమై వెళ్ళిపో అని చెప్పాడు. 5వ వచనం చూడండి, యాకోబును పంపివేసెను. హల్లెలూయా. ఇంతకుముందు వాక్యంలో మనం ఏం చదివాం? ఇస్సాకు కాయలా పడిపోయాడు, ఇంకెప్పుడో చనిపోతాడు, రేపో మాపో అన్న అట్లుంది ఆయన పరిస్థితి. కానీ యాకోబుని దరిదాపుగా తల్లి తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేసి దేవుని మాట ఆయన మీద విడుదల చేసి ఆయన జీవితం మీద తోసి నెట్టి పంపించేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎంత బాధాకరమైన విషయం చూసారా? సొంత అన్న తరుముతున్నాడు, చంపేస్తున్నాడు. నా బిడ్డ చనిపోయే కంటే దూరంగా అయినా క్షేమంగా ఉండటం మంచిది, ఇదే దైవ చిత్తము, ఈ కష్టంలో నేను దేవుని వెతుక్కుంటానని చెప్పి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ వేరే దేశాల్లో ఉంటే పిలిపించుకుంటారు, ఒక 10 రోజులు ఉంచుకొని మాట్లాడుకుంటారు. కానీ ఈ యొక్క ఇస్సాకు ఎంత కష్టం వచ్చిందో చూడండి. తన మరణకాలంలో తనే ఇష్టపూర్వకంగా కొడుకుని దూర దేశం, మళ్ళీ ఎప్పటికో రాలేని దేశానికి పంపించాలంటే ఎంత త్యాగమో చూసారా? ఇస్సాకు ఊరికే పరిశుద్ధుడైపోయాడా? ఒట్టిగానే జీవగ్రంథంలో చేర్చబడ్డా? ప్రభులో ప్రియమని చెల్లి తమ్ముడా, నీవు చేసిన త్యాగం ఏంటి? నువ్వు ఏది వదులుకున్నావు? ఇక్కడైతే ఇస్సాకు తన కుమారుడైన శ్రేష్టమైన కుమారుడైనటువంటి యాకోబుని వదిలేసుకున్నాడు దేవుని సేవ కోసం. హల్లెలూయా. దేవుని సేవ కోసం మీ పిల్లల్ని ఇవ్వండి అంటే ఎవ్వరెవరు, అందరు ఉద్యోగాలు చేయాలి, అందరూ ఐటీ కంపెనీలో చేరాలి, అందరూ నెలకు 50-60 వేలు తెచ్చుకోవాలి. ఆ డబ్బు తెచ్చుకొని ఏం చేస్తారు మీరే ఆలోచించండి ఒకసారి. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.